క్రమంలో మీరు డప్పు నేర్చుకుంటున్న క్రమంలో చైల్డ్‌హుడ్ నుంచి చిన్నప్పటి నుంచి కావచ్చు, టీనేజ్‌లోకి వచ్చినప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా అరే వీడేంటి డప్పు కొడుతున్నాడు చక్కగా చదువుకోవచ్చు లేదా ఏదైనా పని చూసుకోవచ్చు. ఎలా చూసుకున్నా ఒక డప్పు అనగానే ఒక చిన్న చూపు సమాజంలో మందాక మీరు అన్నట్టు ఒక కులానికి పరిమితం చేయడం, ఈ వీడు ఇక్కడ ఆగిపోతాడు డప్పు కొట్టుడని ఇలాంటి అవమానాలు ఎప్పుడైనా ఫేస్ చేశారా? బీభత్సంగా ఫేస్ చేసిన. అది అందులో ఏమన్నా మర్చిపోలేని మర్చిపోలేదంటే మా నాన్నను పట్టుకొని ఊర్లో ఏమయ్యా మీ వాడిని నువ్వు గట్లనే అయిపోయినావు, మీ వాడిని ఇంకా అదే పద్ధతులలో పంపిస్తావనంటే వాని ఇష్టం, వాడు చదువుకోవాలనుకుంటున్నాడు చదువుకుంటున్నాడు అంటే ఇప్పటికి కూడా మా ఊళ్ళో కొంతమంది వీడు డప్పే కొట్టుకుంటాడని అనుకుంటారు. కానీ నేను దాని మీద చదువుతున్నా విషయం ఎంత మొత్తుకొని మనం మొత్తుకున్నా, నేను డిగ్రీ గోల్డ్ మెడల్ ఇట్లా పీజీ చేసిన 3 పీజీలు చదువుకున్న, ఎంఫిల్ పిహెచ్డి చేస్తున్నాం, అయినా కూడా ఇప్పటికి అట్లనే అంటారు. బట్ కానీ దీని మీద చదువుతున్న విషయం ఇప్పుడు నాతో పాటు చదువుకున్నటువంటి వాళ్ళకు కొంతమందికి అర్థమైంది. అట్లా చాలా విస్మృతానికి గురైన సందర్భాలు ఉన్నాయి. అంటే మన స్నేహితులు కూడా ఊర్లలో కొంతమంది ఫాదర్స్ కానీ మదర్స్ కానీ చనిపోతే మనం వాళ్ళ ఇంటికి భోజనానికి పిలిచి చివరికి నన్ను అవమానం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎలా అంటే ఇప్పుడు నేను క్లోజ్ ఫ్రెండ్స్, మా ఫాదర్ చనిపోయిండు, ఇట్లా మేము అంటే ఫ్రెండ్స్ సేమ్ క్యాస్ట్ వల్ల అంటే అదర్ క్యాస్ట్ నేను ఒక షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించినటువంటి వాడిని కాబట్టి నన్ను పిలిచి ఒక విస్తారకు పెంట దగ్గర వేసిన సందర్భం ఉంటే నేను తినకుండా లేచేసి వచ్చిన. నాకు ఆత్మగౌరవం ఉంది, నేను పీజీ డిగ్రీ పీజీలు పిహెచ్డీలు చేస్తున్నాము. రీసెంట్గా ఒక 5 years బ్యాక్ ఇది జరిగింది. 5 years బ్యాక్ జరిగింది. జస్ట్ 5 years బ్యాక్, 5 సంవత్సరాల క్రితం. నేను అప్పటికి యూనివర్సిటీకి వచ్చేసిన. అప్పటికి మీ ఊర్లోనైనా మా ఊర్లోనే. ఓకే, ఆ సంఘటన చెప్పండి, వాళ్ళకి తెలిసింది. ఇప్పుడు వాళ్ళు ఎంత గొప్ప కళాకారుని ఎంత గొప్ప వ్యక్తిని అవమానించారో వాళ్ళు ఒకసారి వాళ్ళకి ఇప్పుడు రియలైజ్ అవుతారు. సరే, చాలా ధన్యవాదాలు మీకు. ఎందుకంటే మీలాంటి తిట్టేటువంటి వాళ్ళు, మీలాంటి విస్మృతం గురి చేసేటువంటి వాళ్ళు ఉన్నంత కాలం వాడికి లోపల ఒక ఫైర్ అనేది ఉంటుంది, అంతర్గత ఆత్మ. కాబట్టి వాడి సక్సెస్ను ఇగో ఇలాంటి రూపంలో తెలియజేస్తాం. కాబట్టి మీకే చాలా థ్యాంక్ యూ. మీరు ఇప్పటికి కూడా మాట్లాడతలేరు. కొంతమంది ఎట్లా అంటే మా యూనివర్సిటీకి కొంతమంది మా ఊరికి వెళ్ళి వచ్చినారన్న, వస్తే వాళ్ళకి మనం చాలా హెల్ప్ చేసినాం. మధ్యలోకి వచ్చిన తర్వాత క్యాస్ట్ ఈక్వెన్స్ చూపిస్తారు ఈ సమాజంలో ఇప్పటికీ. అది నాకు చాలా బాధ అనిపించింది. వాళ్ళకి చాలా అంటే బీభత్సమైన సహాయాలు చేసినాం. అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా చాలా థ్యాంక్ యూ. మీ తిట్లే మీరు నన్ను విస్మృతానికి గురి చేసిందే, నన్ను ఢిల్లీకి గురి పెట్టిందని, ఆ ప్రకృతి నన్ను ఆ విధంగా దీవించిందని నేను అనుకుంటున్నా. మీకు చాలా ధన్యవాదాలు. సో డప్పుతో పాటు మీరు రాయడం, పాడడం ఇవన్నీ అవునన్న, అంటే అవి ఆటోమేటిక్గా వచ్చాయా మీరు సాధన చేయడం ద్వారా వచ్చాయా? లే అయితే మా ఇంటికి మా అయ్య మేము చిన్నప్పుడు పొలం పని చేస్తుంటా ఉంటే, అరే ఇట్లా పాట రాయాలి, ఇట్లా గద్దరన్న, ఇట్లా విమలక్క వీళ్ళు ఇట్లా రాస్తారు, ఇగో ఇట్లా ఈ చింత చెట్టు మీద ఇట్లా రాసుకోవాలి మనము, ఈ వరి కోత కోస్తున్నప్పుడు పాటలు వస్తాయి, ఇట్లా మన ఊళ్ళో పాడతారు అనేది చిన్నప్పుడు మేము పని చేస్తూ ఉంటే చెప్పేది మా అయ్య. అట్లా ఆటోమేటిక్గా నాకు తెలియకుండా నేను కూరగాయల మీద చిన్న చిన్న మినీ కవిత్వాలు, లేకపోతే మనం చేసే నడక మీద చిన్న మినీ కవిత్వాలు, చిన్న చిన్న జోక్స్, అట్లా మా నాన్న చెప్పిన కొద్ది చూద్దాం అని ఒక చిన్న డైరీ తెలియకుండా పెడితే, మా ఇంటికి ఒక కామ్రేడు మా నాన్నతోటి ఉన్నటువంటి ఒక సెంట్రల్ కమిటీ సభ్యుడు వచ్చి, ఆ వీడు బాగా రాస్తుండు బాలన్న అని రహస్య జీవితంలో ఉన్నటువంటి వచ్చి ఎంకరేజ్ చేసాడు. వీడి పేరు మన ఊరు పేరునే పెట్టాలా, వాడికి అందే. యాక్చువల్గా అదే అడదాం అనుకున్నాను నేను. అన్న మీ ఇంటి పేరు అంగడి? అవును, మా ఇంటి పేరు అందే అని పెట్టుకున్నారు. కారణం ఏంటని అడదాం అనుకుంటున్నాను, మీరు చెప్తున్నారు, సరే చెప్పండి. అట్లా ఆ కామ్రేడు పెట్టడం జరిగింది. దాన్ని కొన్ని రోజులు మనము పాపులర్ అంటే మనుగడలోకి తీసుకురాలేదు, అందే భాస్కర్ అనేదని. కానీ ఇంటర్మీడియట్ తర్వాత ఒక జర్నలిస్టు అన్న, నేను ఈ కవిత్వాలు ప్లస్ నా ప్రదర్శనలు అవి చూసిన తర్వాత ఆయన పెట్టింది బరాబరే, ఇప్పుడు నేను కూడా అదే పేరు పెడుతున్నాను. నీవు అంగడి అంటే అక్కడనే ఉండిపోతావు, ఇక్కడ అంగడి లెక్క, కానీ అందే అంటే ఒక గజ్జె ఒక మూవ, కాబట్టి ఈ దేశంలో నువ్వు మారుమవుతావని మా దగ్గర ఇప్పుడు సాక్షి రిపోర్టర్గా చేస్తుండ అప్పుడు వార్తలు ఉండే. బాలరాజ్ అన్న చాలా థ్యాంక్ యూ. కామ్రేడ్ డేగల సుభాష్ అన్న పెద్దనాన్న మీరు చనిపోయారు, మీకు కూడా చాలా థ్యాంక్ యూ వాళ్ళిద్దరు. సో అట్లా రాయడం పాట ఇక చిన్నప్పుడు మా ఊళ్ళో జానపదాలు కానీ లేదా మా పాటలు కూడా రాసేవాడిని. తెలంగాణ ఉద్యమంలో సరే ఒక పదాన్ని నేను తీసుకున్నా కావచ్చు, ఒక కవి నుండి ఎట్లా నమ్మాలి అనేది ఎర్రవుపాలి గారి పదాన్ని తీసుకొని అద్భుతంగా ఈ వ్యవస్థను మొత్తం ప్రశ్నించిన సందర్భం. ఒక్కసారి పాడండి. ఎట్లా నమ్మాలే మిమ్ములా ఓ నేతలారా యాడాగుమ్మాలే మిమ్ములా, తెలంగాణ పేరు ఎప్పి పూట గడిపిన బిచ్చగాళ్ళు, ఎట్లా నమ్మాలే మిమ్ములా ఓ నేతలారా యాడాగుమ్మాలే మిమ్ములా,
అప్పుడున్న పరిస్థితులలో అందరూ అందరి వాడన్నవాడు ఆంధ్రవాడు అయ్యినాడు, సమైక్యాంధ్ర సపోర్ట్ అంటూ సంకలెగరాలేస్తుండు, మృగరాజు సినిమా తీసి మానవ మృగమయ్యినాడు, వాని బర్త్డేల పార్టీలల్లా రక్తమంతా దానమిస్తే మన రక్తమమ్మి వాడు ధనము సంపాదించే ఎట్లా, అర్రే ఎట్లా నమ్మాలే మిమ్ములా, ఓ నేతలారా యాడాగుమ్మాలే మిమ్ములా, ఏమి నేతలురా బద్మాషిగాళ్ళు బట్టెవాజీ దొంగలు ఇల్లేరా అని ప్రతి పార్టీని ప్రశ్నించిన. చిరంజీవిది ప్రజారాజ్యం పార్టీ ఉన్నట్టు ఆ టైంలో వాళ్ళు అట్లా అది చేసినారు. టీడీపీని, కాంగ్రెస్ను, ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ను కూడా వదిలిపెట్టాలి. అప్పుడు టీఆర్ఎస్ను, తెలంగాణ దేశాన్ని ఎంత డ్రామాలు జరుగుతున్నాయి, తర్వాత ఎట్లా చేసినారు అనేది అన్ని పార్టీలను ఇందులో వేసుకోవడం జరిగింది. టీఆర్ఎస్ మీద ఏం లైన్ పాడారు ఒకసారి? తెలంగాణ దేస్తానాని తల తీసుకుంటానాని, పొత్తులంటూ ఎత్తులంటూ జిమ్మిక్కులు చేస్తా ఉండు, రెచ్చగొట్టే మాటలాతో ప్రాణాలు తీస్తా ఉండు, అంటే ఒక చచ్చిపోవాలి నువ్వు అన్నట్టుగా సందేశం ఇస్తుండ అన్నట్టుగా ఆ సందర్భంలో చాలా పదపొందిక చేసిన. ఒక 14 సంవత్సరాలు అయిపోయింది అట్లా. కాబట్టి ఇది కాదు అసలు నిజమైన త్యాగం సాకలైలమ్మ ఒక దొడ్డి కొమరయ్య వాళ్ళదని ఇందులో చెప్పిన లైన్స్ గుర్తులేవన్నా. కానీ అన్ని పార్టీలను వదిలిపెట్టలేదు, ఇంక్లూడింగ్ సోకాల్డ్ కమ్యూనిస్టులతో సహా. సోకాల్డ్ కమ్యూనిస్ట్, ఓకే రైట్. అయితే మీరు ఇందాక నాటకం మీద, కూరగాయల మీద కవిత్వం రాశారు. అవునన్నా. మీరు వచ్చిన మార్గం ఏమో విప్లవము, అది ఇది, అట్లాంటి కవితలు ఏమైనా రాశారు? రాశానన్నా, రాశాను, చాలా రాశాను. అంటే నిజాం కాలేజీకి వచ్చిన తర్వాత, లేకపోతే మా సుభాష్ అన్న మీద అప్పుడు నేను చిన్న వేజ్లో ఆయన చనిపోయినప్పుడు కూడా, తర్వాత ఆయన వర్ధంతి వచ్చినప్పుడు నేను సుభాష్ అన్న మీద, మా పక్కన ఉన్న సంజీవ్ అన్న మీద, ఆ తర్వాత కొంతమంది అమరుల మీద చాలా మంచి కవిత్వాలు రాసిన, పాటలు కూడా రాసిన. అవి కొంతమందికి మాత్రమే వినిపించిన, వాళ్ళకి తెలుసు. ఎస్పెషల్లీ మారోజు వీరన్న మీద, మారోజు వీరన్న మీద కూడా రాయడం జరిగింది. గుర్తుందా ఆ కవిత? మారోజు వీరన్న, తూరూపు కొండల్లో తొలిపొద్దు ఒడిసింది, కరివిరాల కొత్తగూడెం కమ్మరిల్లు మొలిసింది, ఈ రోజు మా రోజు వీరన్న రారా, మునుముందు ప్రజల ధైర్యాల గొంతురో, అందుకోర గుత్పంటూ అన్న మొదలు పెట్టెరో, ప్రతివాదుల గుండెల్లో గుణపాలు దించెరో, ఈ రోజు మా రోజు వీరన్న రారా, మునుముందు ప్రజల ధైర్యాల గొంతురా అని చెప్పి చివరిలో తూర్పు కొండల్లో తొలిపొద్దు ఉదయించింది, కరివిరాల కొత్తగూడెం కమ్మరిల్లు మొలిసింది, ప్రతి ఇంటికి మా రోజు వీరన్నరారా, మన తినే కంచములో మెతుకులై నూరారా అని మారోజు వీరన్న మీద మంచిగా రాసుకున్నాను. చాలా బాగుంది.